నువ్వు గనుక నేను వైజాగ్లో ఉన్నన్ని రోజులు నాతో కలిసి ఉండకపోతే నేను డైరెక్ట్గా మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తా. గుర్తుపెట్టుకో. మీరింటికి వస్తే నేనేమైనా భయపడతారనుకుంటున్నారా? కావాలంటే నేనే అడ్రస్ చెప్తాను. మీరు ఇలా బెదిరించాలని చూస్తే మాత్రం బాగో చెప్తున్నాను. ఏదేమైనా సరే డబ్బులు మాత్రం మీరే కట్టాలి. వాట్ ద హెల్? రే, ఎందుకురా ఇవన్నీ గొడవలు? ఒకవైపు నీ పెళ్లి జరుగుతుంటే ఇంకోవైపు ఈ గొడవలన్నీ నెత్తినేసుకుంటావెందుకురా? నీ ఫ్రెండ్కి సాయం చేయాలనుకోవడంలో తప్పులేదురా. కానీ నీ జీవితంలో సంతోషమైన క్షణాల్ని ఆస్వాదించకుండా అనవసరమైన తలనొప్పులన్నీ తెచ్చుకోవడం కరెక్ట్ కాదురా. పాపం వాడెంత నష్టపోయాడో నీకు తెలీదమ్మా. కొంచెంలో మిస్ అయింది, కానీ లేకుంటే వాడి కన్ను పోయి ఉండేది. అదే జరుగుంటే వాడి ఫ్యూచర్ ఏమైపోయి ఉండేదమ్మా. వాడు ఫ్యామిలీని ఎలా పోషించగలడు? వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. నాకు ఉద్యోగం ఇప్పించడం కోసం వాడెంతో ట్రై చేశాడు. అలాంటి వాడి కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా అమ్మా? సాయం చేస్తే చేయకాని ఈ పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లదు నాన్నా. ఏదున్నా సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి. అలాగే అమ్మా. వీళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. సరేరా. చూడు, రేపు పెళ్లికొడుకుని చేసిన తర్వాత మాత్రం నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, సరేనా? ముందే ఈ విషయం నీకు చెప్తున్నాను. మళ్ళీ నువ్వు ఫ్రెండ్లని సమస్యలని చెప్తే కుదరదు. సాంప్రదాయం సాంప్రదాయమే. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పొలిమేర దాటితే మంచిది కాదు నాన్న, ఇంటికి అశుభం. అందుకే ఏదున్నా ఫోన్లోనే మాట్లాడి సెటిల్ చేసుకో. డైరెక్ట్గా వెళ్లే పనులేవి నువ్వు పెట్టుకోకు, సరేనా? సరే అమ్మా, నేనెక్కడికి వెళ్ళను. సర్లే, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, త్వరగా వెళ్ళి పడుకో. ఏం నటిస్తున్నావురా నువ్వు? ఫ్రెండ్కి సాయం చేస్తున్నాడు బిల్డప్ ఇచ్చి. మీ అమ్మ దృష్టిలో మంచోళ్ళం మార్కులు కొట్టేసావు కదా, నువ్వు సూపరా. ఇంతకే అమ్మాయి అదే జస్ట్ ఏముంటుందా? మా నిల్లు ఎత్తుకుంటూ వస్తా అంటుంది. చాలా కోపంగా ఉంది నాన్న. అందుకే చెప్పాను రా, ఈ ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండమని. ఆ పిల్లని చూస్తుంటే నీకంటే కంత్రిదాన్ని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చేస్తే నీ పరిస్థితి ఏంట్రా? తనకి మన ఊరేలా తెలుస్తుందన్నా? అయినా అంత సీనే ఉండదులే. నేను ఎప్పుడైనా కాల్ చేసి మళ్ళీ కూల్ చేస్తానుగా. రేయ్, నువ్వు ఆ పిల్లని ఎలా కూల్ చేస్తావో నాకు తెలదు, కానీ ఈ పెళ్ళి మాత్రం వేడెక్కకుండా చూడాలి. ఏటే? అలాగే నాన్న. నువ్వు నా సుపుత్రుడు కాబట్టి వదిలేస్తున్నాను. ఏంటండి తినకుండా ఏం ఆలోచిస్తున్నారు? నా చెల్లెళ్ళ గురించి. అంబికా దమయంతిల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అదేంటండి అలా అడుగుతున్నారు? మీకెందుకొచ్చిందా అనుమానం? ఏం లేదు మహతి, వాళ్ళిద్దరూ ఇదివరకున్నంత ఫ్రీగా కలుపుగోలుగా ఇప్పుడు ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. పైకి మామూలుగా ఉన్నట్టు కనిపిస్తున్నారే గాని వాళ్ల మధ్య ఏవో మనస్పర్ధలున్నట్టు అనిపిస్తోంది. మన సిల్వర్ జూబ్లీ యానివర్సరీ రోజు దమయంతి నన్ను రెడీ చేస్తున్నప్పుడు హారతి పళ్ళెం పట్టుకోవడానికి ముందుకొచ్చినప్పుడు అంబిక ఫీల్ అయింది. తను బాధపడుతున్నట్టు అప్పుడు నాకు ఏమీ అనిపించలేదు, గాని
నిన్న షాపింగ్ మాల్లో దమయంతి సెలెక్ట్ చేసినవన్నీ కాదన్నప్పుడు నాకు అర్థమైంది. కానీ అంబిక ఇప్పుడు నాకు చెల్లెలు మాత్రమే కాదు, కాబోయే వియ్యంకురాలు కూడా. కాబట్టి ఈ పెళ్లిలో అన్నీ తనకు నచ్చినట్టుగానే జరగాలని నేను ఏం మాట్లాడకుండా ఊరుకున్నాను. But I feel there is some disturbance between them. నాకు తెలియకుండా వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా జరిగిందా? చెప్పు మహతి. అబ్బే ఏం లేదండి. ఏదైనా ఉంటే మీకు తెలియకుండా ఉంటుందా? తెలిస్తే బాధపడతానని తెలియకుండా దాస్తున్నారేమో అనిపిస్తోంది. నా చెల్లెళ్ళు సర్దుకుపోయేవాళ్లే కాని సమస్యలు తెచ్చేవాళ్లు కాదని నాకు తెలుసు. బావ ఏమైనా అంబికా మనసు చెడగొడుతున్నాడేమోనని భయం. వాళ్ల మధ్య ఏం లేకపోతే ఓకే. ఏదైనా సమస్య వచ్చి వాళ్ల మధ్య దూరం పెరిగితే మాత్రం నేను తట్టుకోలేను. నా ఇద్దరు చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి. ఏ అవమానాలు అపార్థాలు లేకుండా ఈ పెళ్లి ప్రశాంతంగా జరగాలి. అలా కాకుండా ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా నేను తట్టుకోలేను. ఏమండి, ఏంటి తినకుండానే వెళ్ళిపోతున్నారు? ఏమండి? నాన్నగారేంటమ్మా సడన్ గా అలా రియాక్ట్ అయ్యారు? నాన్నకి డౌట్ వచ్చేసిందమ్మా. కంపదీసి అంతా తెలిసిపోయిందంటావా? ఏమోనే, నాకు అదే టెన్షన్గా ఉంది. టిఫిన్ కూడా తినకుండా లేచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏం జరగబోతోందో ఏంటో. ఒకవేళ వాళ్ళ మధ్య జరిగింది మీ నాన్న కనుక తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుందో ఏంటో. పెద్దడా, నిన్న మీ అమ్మ పడ్డ ఆవేశానికి చాలా హర్ట్ అయి ఉంటుంది కదా. ఉదయం లేచి ఉండదు కదా. అమ్మా కాఫీ. రాత్రి తినదరిగిందా? అడగడానికే కదా కాఫీ అడిగింది. అడిగితే సరిపోదు, నేనే ఇవ్వాలి. నిన్న నువ్వు చేసిన దానికి మీ అమ్మ చాలా హర్ట్ అయింది. అయితే వెళ్ళుపా, కాఫీ పెట్టు. పెడతాను. నాన్నా మీరు ఆగండి, నేను పెట్టి తీసుకొస్తాను. నాన్నా అటు చూడండి. ఏంటి గొంతు బాలేదా? అల్లంటి పెట్టినా దెబ్బకి సెట్ అయిపోద్ది. ఏం చూస్తున్నావు? ఏం కావాలి అసలా? నువ్వు అర్థం కావట్లేదు, అందుకే చూస్తున్నా. నిన్న అంత ఎమోషనల్ అయ్యావు, ఉదయానికి క్యాజువల్ అయ్యావు. ఏంటి వేరియేషన్? వేరియేషన్ లేదు, వేపకాయ లేదు అసలా. కాఫీ కావాలా, టీ కావాలా అసలా? క్లారిటీ కావాలి. మనసులో ఉన్నదనేయడం మరుసటి రోజే మామూలు అవ్వడం నీకెలా సాధ్యం దాము? నీలా ఉండడం చాలా కష్టం. నిజానికి ఈరోజు నీకు సారీ చెప్పాలని ఫిక్స్ అయ్యాను. నా వల్లే నువ్వన్నీ భరిస్తున్నావు కదా. నేనే కదా నిన్ను నీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోమన్నానని నైట్ అంతా చాలా ఫీల్ అయ్యాను. సారీ దాము.
మా ఆయన కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా అసలా? ఓ, నువ్వేనా మా ఆయనవి? కాదా మరి? అంటే మా ఆయన నవ్వించే టైప్ కానీ బాధపడే టైప్ కాదు కదా అని డౌట్ వచ్చింది అసలా. లేకపోతే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అసలు? నా గురించి నీకు తెలీదా? అంటాను, మర్చిపోతాను. ఇది నీకన్నా బాగా ఇంకెవరికి తెలుసు? నాకు తెలుసు. ఎందుకంటే నీ బుద్ధులేగా నాకు కూడా వచ్చాయి. ఎప్పుడూ అసలు ఒక మూడ్లో ఉండం కదా. నీకు వాత పెడతాను అసలు. నేను బాధలో ఉంటే నువ్వు ఆకలి అంటావా? చిర్రెత్తుకొచ్చింది నాకు. అసలు మీ ఇద్దరి విషయంలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాణ్ణి పిచ్చోని చేస్తారు. ఏనన్నా? 100% రా. బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవ్వడంతో పాటు వీళ్ళ బ్రెయిన్ కూడా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. బుర్ర కిరగిరా తిరగడం బై డిఫాల్ట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అర్థం చేసుకోవేంటి? అసలు నువ్వింట్లో ఏం వెలగబెడుతున్నావు? సున్నా లేస్తున్నా. ఏయ్, నువ్వే పెద్ద సున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? జరగబోయే పెళ్లి ఆపాలి, అదే నా ప్రాబ్లం. నీ ప్రాబ్లం కదా, నువ్వే సాల్వ్ చేసుకో. నువ్వున్నావే పరమ వేస్ట్, సెల్ఫిష్. నువ్వు ఎలా అనుకున్నా నాకైతే అనవసరం. కానీ నాకు నీ హెల్ప్ అవసరం. ఈ ప్రమాదం నుండి కాపాడతావా లేదా? అరుస్తున్నావు ఏంటి? సమస్య నీదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. నువ్వు నీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోకపో, నాకేంటి? మీ నాన్నతో ధైర్యంగా చెప్పకపోవడం నీ తప్పు. నువ్వు వినవని తెలిసినా మళ్ళీ నీకు నా అడ్వైస్ ఇస్తున్నా. మావయ్యతో ధైర్యంగా మాట్లాడితే తప్ప సొల్యూషన్ దొరకదు. ఇది ఫిక్స్. ఏంట్రా నాతో మాట్లాడేది? ఈయనెప్పుడు వచ్చాడు లైన్లోకి? సింధు అవుట్. పోత పోనీలే, ఎలా అయినా ఆయనకి విషయం తెలుస్తుంది. అబ్బా, ఏంటి సింధు ఇది? ఫోన్లో యష్తో ప్రాబ్లం సాల్వ్ చేయమంటున్నావు? జరగబోయేది ఆపాలి అంటున్నావు? ఏంటి కథ? ఏం జరుగుతుంది? మాట్లాడవేంటి? యష్ నాతో చెప్తే గాని సొల్యూషన్ దొరకదు అంటున్నాడు. ఏ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారో? చెప్పు సింధు. ఏం లేదు నాన్న, చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? అది అది నేను యష్ సర్టిఫికెట్స్ కోసం అని విజయవాడకి వెళ్ళాం కదా. వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడు నాంచకుండా చెప్పు. దారిలో లంచ్ కోసం డాబాలో ఆగాను నాన్న. అక్కడ సర్టిఫికెట్స్ మర్చిపోయాను. తర్వాత అవి దొరకలేదు. ఆ విషయం మీకెలా చెప్పాలో తెలియక యష్ని సర్టిఫికెట్స్ వెతికి పెట్టమని హెల్ప్ అడుగుతున్నాను.
అంతే నాన్న. నీకు ఏది ఇంపార్టెంటో కూడా తెలీదా? సర్టిఫికెట్స్ ఎవరైనా మర్చిపోతారా? ఇంకా నువ్వు చదువుకున్న చదువుకి ఏం మర్యాద ఇచ్చినట్టు? ఏంటిదే? ఎందుకు ఇలా చరణ్ ఫోటోని కొట్టేశావు? నీకు ఈ పెళ్లి అవటం ఇష్టం లేదు కదా? నువ్వు ఇంకా పిచ్చి పనులు చేస్తూనే ఉన్నావు కదో? అలాంటిదేం లేదు నాన్న. అలాంటప్పుడు ఎందుకిలా చేశావు? ఇది పెళ్లి పత్రిక అని పవిత్రమైందని తెలిసి కూడా ఇలా చేశావంటే నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నావు కదా? నాన్న, అది యష్తో మాట్లాడుతూ సర్టిఫికెట్స్ మర్చిపోయానన్న టెన్షన్లో చూసుకోకుండా పెన్తో గీసేశాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి నాన్న. ఏదో పొరపాటు చేశానంటుంది కదండి. మహతి, చెప్పు నీ ముద్దుల కూతురికి. ఇది పొరపాటైతే పర్వాలేదు, అదే కావాలని చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏంటి నువ్వు? మాయా, కాస్తలు తప్పించుకున్నాను. అరే, మావయ్యకి విషయం తెలిస్తే భలే ఉండేదే. ఎక్స్ట్రా చేయొద్దు. వెంటనే నిన్ను కలవాలి. ఇప్పుడు నీ మొహం ఎలా ఉందో చూడ్డానికైనా రావాలిగా. వస్తా. రారా, చెప్తా. రే, ఊరికే అరవకరా. నీకేం తెలుసురా లవ్ గురించి? ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేలా ప్రేమించాలరా, ఆ ప్రాణాన్ని తోడేయకూడదు. ఆపరాని సినిమా డైలాగులు. నాకు తెలిసినంత వరకు ప్రేమిస్తే ముందు ఆ అమ్మాయికి విషయం తెలిసేలా చెప్పాలి. చెప్పకుండా ఉన్నంత వరకు ఏ పార్కులోనూ బీచ్లో ఏడుస్తూ కూర్చోవాలి. తన మనసులో ఏముందో నాకు తెలియదురా. పైగా తను మా సిస్టర్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్షిప్కి ప్రాబ్లం వస్తుందని నాకు చాలా భయంగా ఉందిరా. లవ్ చేసినప్పుడు తెలీదా ఆ అమ్మాయి నీ సిస్టర్ ఫ్రెండ్ అని? అప్పుడు కలగలేదురా ఆ భయం, వాళ్ళ ఫ్రెండ్షిప్కి ప్రాబ్లం అవుతుందని? రా అంటావేంటి? ఎవరు నువ్వు? అయినా మా మాటలు ఎందుకు వింటున్నావు? నేను వినడంలో తప్పులేదు, కానీ నీ ఫ్రెండ్ చెప్పిన మాట నువ్వు వినడం లేదు చూడు, అది తప్పు. ఆయన లవ్ చేసేటప్పుడు లేని భయం చెప్పడానికి ఎందుకురా వస్తుంది?
అలా చెప్పు సిస్టర్. నేనెంత చెప్పినా వీడికి అర్థం కావట్లేదు. అర్థం కాదు, ఎందుకు అర్థం అవుతుంది? మైండ్లో చెప్తే ఏమవుతుందో అన్న భయం తప్ప చెప్పకపోతే ఏం లాస్ అవుతాడో ఐడియా లేదు కదా. లాస్ ఏంటి? అడుక్కు తినాల్సి వస్తుందిరా ఫూల్. ఇలా ఫ్రెండ్ని వెల్ విషర్ని నా ప్రేమని గెలిపించు అని బిచ్చం ఎత్తుకుని తిరగాలి. ఒక పక్క నీ లవర్కి వాళ్ళ నాన్న సంబంధం చూశాడు. నీ లవ్ విషయం తెలియక ఆ పిచ్చిదేమో వాళ్ళ నాన్నకి ఓకే చెప్పేస్తుంది. ఆ తర్వాత నాలాంటి పిచ్చిదో లేక వీడిలాంటి పిచ్చోడో ఫోర్స్ చేస్తే వెళ్ళి నువ్వు దానికి ఐ లవ్ యూ చెప్తావు. ఆ తర్వాత ఆ పిల్ల అటు తండ్రికి ఇటు నీకు మధ్య నలిగిపోతూ నరకం చూస్తుందిరా. ఇదే జరుగుతుందిరా ఫూల్. హలో, ఏంటి నిజమా? ఎవర్రా ఫోన్లో? నీ లవరింటి పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు. ఏంటి మ్యాటర్? నీ లవర్కి పెళ్లి ఫిక్స్ అయిందంట. సిస్టర్ చెప్పిందే జరిగిందేంట్రా? జరుగుతుందిరా, అదే జరుగుతుంది. చెప్పానా అడుగు తినాల్సి వస్తుందని? చెప్పానా? ఏంటిది? చచ్చిపోతాడు, వదిలే. వీడు బతికేం లాభం, చావని చెప్పానా? ఏ చెప్పానా? రే నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను వదిలిపెట్టనురా. ఆగు రే, అర్థం చేసుకోండిరా, బాగుపడి చేస్తారు. వదులు. కూల్ సింధు, రిలాక్స్ రా. నవ్వులాటగా ఉందా? నా ఫ్రస్ట్రేషన్ నీకు తెలియడం లేదా? తెలుస్తుంది, కానీ ఇలా కనిపించిన ప్రతి వాడి మీద చూపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? పాపం వాడిని దెబ్బకి ఇంకోసారి దరిదాపుల్లోకి కూడా రాడు. ఏం చేయను యష్, కోపం అసహనం నా మీద నాకే చిరాకు వస్తుంది. విడిదిల్లు మనం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు 4 రోజుల ముందే వచ్చి ఉంటారు. ఏమైనా గెస్ట్ హౌస్ బుక్ చేస్తే సరిపోతుందిగా. అసలు గెస్ట్ హౌస్ కి బదులు మీ ఇల్లే ఆ విడిదిల్లైతే. దీనికి నువ్వు పర్మిషన్ అడగాలా? ఇది నీ ఇల్లే కదరా. దమయంతి మనసులో ఏముందో అది నాకు ముఖ్యం.